మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇండియాలో పేరెంట్స్ అయి ఉండొచ్చు, స్టూడెంట్స్, చదువుకునే వాళ్ళు ఎవరైనా కూడా ది బెస్ట్ శాలరీస్ కావాలి, ఒక మంచి లైఫ్ ఉండాలి, వెనక్కి తిరిగి చూసుకోకూడదు అంటే ముఖ్యంగా చూసేది ఐఐటి. రైట్. అలాంటి ఐఐటి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే అందులో కూడా ఒక 22%, 20% వరకు జాబులు దొరకని పరిస్థితి. ఎందుకు ఈ సిచ్యువేషన్ క్రియేట్ అవ్వడం జరిగింది? ఇన్ ఫ్యూచర్ ఇది ఏ విధంగా మారబోతుంది తెలియజేసుకోవచ్చా? రైట్. డెఫినెట్గా అండి, రీసెంట్గా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఢిల్లీ ఐఐటి వాళ్ళకి క్వశ్చన్ షూట్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన రిప్లై ఏంటంటే లాస్ట్ 5 years నుంచి యావరేజ్ మీద 22% స్టూడెంట్స్కి ఎలాంటి ఆఫర్స్ రావట్లేదు. అంటే యావరేజ్ శాలరీ వచ్చేసరికల్లా 16 lakhs వస్తున్నాయి. చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఇక ఐఐటీలో వస్తే లైఫ్ సెటిల్ అయిపోతాయి అండ్ మంచి శాలరీస్ వస్తాయి, అబ్రాడ్కి వెళ్ళొచ్చు అలా అంటారు. అండ్ పాత రోజుల్లో కొంతవరకు నిజం అండి, బట్ లాస్ట్ 5 years నుంచి మాత్రం అలాంటి డేటా ఏం కనిపించట్లేదు ఇక్కడ. అండ్ ఐఐటి ఢిల్లీ అంటే సెకండ్ బెస్ట్ ఐఐటి అండి ఇండియాలోని, ముంబై తర్వాత, మెడ్రాస్ తర్వాత. మెడ్రాస్ ఇది నెంబర్ 1 ఐఐటి మెడ్రాస్, తర్వాత ఢిల్లీ తీసుకుంటారు అందరూ. అలాంటిది అక్కడే ఆల్మోస్ట్ ఒక 22% స్టూడెంట్స్కి ఆఫర్ లెటర్స్ రావట్లేదంటే అది ఇయర్ కాదండి, లాస్ట్ 5 years నుంచి యావరేజ్ మీద ఎవ్రీ ఇయర్ రావట్లేదు వాళ్ళకి. అంటే శాలరీస్ కూడా ఏం పెరగట్లేదంట లాస్ట్ 5 years నుంచి కూడా. దాని మీనింగ్ ఏంటంటే జనాలు ఎక్కువ హైప్ అనమాట. ఐఐటి అంటే అది ఒక లాంగ్ టర్మ్ 2 years 3 years టైం తీసుకుని మరి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అండ్ అది వస్తే లైఫ్ సెటిల్ అవుతుంది అనుకుంటారండి. అంటే గ్రూప్ 1తో ఈక్వల్ కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ అంటే అకాడమిక్లో క్లవర్ అంటే, హార్డ్ వర్కర్ అంటే అల్టిమేట్ గోల్ వచ్చేట్లు ఇండియాలో డెఫినెట్గా ఐఐటీస్ ఐఎమ్సే ఉంటాయి. అందుకని దీంట్లో వచ్చిందంటే లైఫ్ సెటిల్ అవుతుంది అనుకుంటారు. అందుకని ఫీజు కూడా ఎక్స్పెన్సివ్ 20 lakhs దాకా ఉంటుంది. ఇక్కడ 20 lakhs వరకు ఫీజు కట్టాల్సి ఐఐటి వచ్చినా సరే ర్యాంక్ బేస్ మీద వచ్చిన ప్రోగ్రామ్ కూడా కట్టాల్సిందే. రిజర్వేషన్ వాళ్ళకి ఫ్రీగా ఉండొచ్చు కానీ మామూలుగా అయితే మెరిట్ స్టూడెంట్స్ అని కట్టాల్సిందే. సో ఇది ఎందుకు ఇలా జరిగిద్దంటే ఏ కాలేజీలో అయినా సరే అన్ని కోర్సులకి హ్యూజ్ డిమాండే ఉండదండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్స్ కొన్నిటికి ఉంటుంది, కొన్ని మెటలర్జీ కొన్ని ఉంటాయి కదా అడిషనల్గా, అలాంటి వాటికి అంత డిమాండ్ ఏమి ఉండదు అనమాట. కాకపోతే బ్రాండ్ నేమ్ ఐఐటి ఉంది కాబట్టి చాలామంది జాయిన్ అవుతూ ఉంటారు. సో ఈ 22% ఏ అంటే ఐ మీన్ ఏ కోర్సులో వాళ్ళు మనకు అంత ఐడియా లేదు. మొత్తానికైతే ఐఐటి ఢిల్లీలో జాయిన్ వాళ్ళందరికీ 22% వాళ్ళకి ఎవరికి ఎలాంటి ఆఫర్స్ రావట్లేదు. అంటే యావరేజ్ ఆఫర్ ప్రైస్ కూడా యావరేజ్ మీద 16 lakh ఉందని చెప్తున్నారు వాళ్ళు క్లియర్గా. అండ్ ఇదేంటంటే ఐఐటీలోనే జాబ్స్ రాని పరిస్థితి ఉందంటే బయట కాలేజెస్కి ఎలా ఉండబోతుందో ముందు రోజుల్లో క్లియర్గా అర్థమైంది. ఇండియాలో ఏంటంటే 14 lakhs బీటెక్ స్టూడెంట్లు బయటకు వస్తారు ప్రయాణం. వీళ్ళు కాకుండా 4 కోట్ల మంది బీఎస్సీ డిగ్రీ వాళ్ళు బయటకు వస్తారు. అంటే హ్యూజ్ యూత్ ఎవ్రీ ఇయర్ పట్టాలు తీసుకొని బయటకు వస్తుంది. అంటే జాబ్స్ అంతగా ఏమి ఉండలేదు. సో రాను ఏంటంటే టెక్నాలజీ యూసేజ్ పెరిగే కొద్దీ మాన్యువల్ జాబ్స్ అని తగ్గిపోతూ ఉంటాయి అనమాట. అందుకని రియల్లీ ఇండియా గోయింగ్ టు ఫేస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ముందు రోజుల్లో. ఓకే, సో స్కిల్స్ ఎక్కడున్నా సరే ఈ బ్రాండ్ నేమ్స్ ఉన్నంత మాత్రాన అంత హెల్ప్ ఏం అవ్వదు. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే అంత ఐఐటి లాంటి చదివి కూడా ఆఫర్ లెటర్ కోసం ఎందుకు తిరగాలి కంపెనీ చుట్టూ? వాళ్ళే ఇన్నోవేటివ్ ఏదన్నా డెవలప్ చేయొచ్చు కదా. ఇవాళ రేపట్లో చాయ్ వాళ్ళే డబ్బులు సంపాదించుకుంటున్నారు రోజుకి 1000 రూపాయల దాకా. అంటే పానీపూరీలు అమ్మేవాళ్ళు రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తున్నారు ఈ రోజుల్లో. వాళ్ళు ఎవరో ఆఫర్ లెటరు రాలేదు అని చెప్పేసి ఖాళీగా ఉండాల్సిన అవసరం లేదు. ఎడ్యుకేషన్ యొక్క పర్పస్ ఏమై ఉండాలంటే ఎంప్లాయబిలిటీ ఉండాలి తప్ప అది ఒకళ్ళు ఇచ్చేలాగా ఉండదు, మన ఓన్ క్రియేట్ చేసేలాగా ఉండాలి. అంటే ఎంత కాదన్నా సార్, ఇప్పుడున్న స్టడీస్ యొక్క ప్యాటర్న్ ఎంప్లాయీ మైండ్ సెట్ని పంపిస్తున్నాయి తప్ప జనాల్లోకి, స్టూడెంట్స్లోకి ఎంప్లాయర్ మైండ్ సెట్ని కానీ ఒక ఎంటర్ప్రినర్ మైండ్ సెట్ని ఎందుకు పెంచలేకపోతున్నాయి అంటారు? రైట్. ఒకటి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి మన ఇండియాలో వాడుతుంది, ఇప్పటికే వాడతారు. 10th అయిపోగానే ఇంటర్ అయిపోగానే బీటెక్ అయిపోగానే 2-3 years ఖాళీగా ఉండి పేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేసుకుని జాబ్కి వెళ్ళాలి. అందరూ ఐటీని చేయాలి, వేరేది నాన్ ఐటీ చేయడానికి వీల్లేదు. అట్లా ఒక మైండ్ సెట్ పడిపోయింది ఇక్కడ. ఈ ప్యాటర్న్ ఎవరు బ్రేక్ చేయడానికి ఇష్టపడరు. సీట్ వచ్చినా రాపని అదే కూర్చుంటారు తప్ప ఈ ప్యాటర్న్ బ్రేక్ చేయడానికి బయటపడరు. ఇవాళ రేపట్లో ఇన్నోవేటివ్ థింక్ చేస్తే బోల్డ్ అని ఉన్నాయండి. అండ్ చాలా ఇన్నోవేటివ్ దొరుకుతున్నాయి అన్ని చోట్ల. బట్ యూత్ ఏంటంటే సొసైటీ రెస్పెక్ట్ కూడా ఉండదు. ఇప్పుడు ఎవరైనా ఐటీలు చేయాలంటే మంచి రెస్పెక్ట్ ఇస్తుంది, బయట కాలేజీల్లో ఆ రెస్పెక్ట్ ఇవ్వదు అనమాట. అందుకని హార్డ్ వర్క్కి అకాడమిక్లో మంచి హైయర్ స్టాండర్డ్స్ అంటే ఐఐటి ఐఎంలో చూస్తారు. బట్ అక్కడే నీకు జాబ్స్ రావట్లేదు 22%కి మెంబర్స్కి అంటే మాత్రం అది రియల్గా వరి అవ్వాల్సిన విషయం అనమాట. ఓకే, కాకపోతే అన్ని కోర్సులకి డిమాండ్ ఉండదు. ఏ ఐటీ అయినా సరే, మామూలు అయినా సరే.
డిమాండ్ ఉన్న కోర్సులు ఎక్కడన్నా స్కిల్ బాగానే ఉంటాయి. ఇప్పుడు మోడర్న్ ఏరియాలో అయితే కంప్యూటర్లో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, మిషన్ లెర్నింగ్కి, డేటా సైన్స్కి ఇలాంటి హ్యూజ్ డిమాండ్ ఉందండి. బట్ అగైన్ జాబ్స్ కలిపి ఫోకస్ చేయకుండా ఎంటర్ప్రినర్ లాగా థింక్ చేసే వాళ్ళకైతే అన్లిమిటెడ్ జాబ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్గా ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేస్తుంది యూట్యూబ్. దాని మీద అకాడమిక్లు ఎక్కడ కూడా క్వాలిఫికేషన్స్ ఎక్కడ లేవు, అవి ఓన్ డెవలప్ అవుతుంది తప్ప. అంటే ఎంత అంటే మంత్లీ కోట్లలో సంపాదించే వాళ్ళు ఉన్నారు యూట్యూబర్స్, కోట్లలోనే ఉంటుంది. దాన్ని ఐటీలు చదవాల్సిన అవసరం లేదు. ఆ చదివిన వాళ్ళందరూ ఒక్కరు ఐటీలు ఉండలేదు అది లేదు. యూట్యూబ్లో కోట్లు సంపాదించే వాళ్ళందరూ ఐటీ నుంచి వచ్చారు. అంటే రీసెంట్గా ఒక స్టేట్మెంట్ కూడా చూడడం జరిగింది సార్ న్యూస్ పేపర్లో. ఐఐటిఎన్స్ కంటే కూడా యూట్యూబ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత సంపాదిస్తున్నారు, మార్కెటింగ్ అనేది ఎంత పెరుగుతూ ఉంది అనేది. మేబీ మీరు చెప్పిన దానికి అది ఒక ఎగ్జాంపుల్గా వాడచ్చు. నేను అంటుంది అది. అందుకని ఐఐటీలో ఇప్పుడు దాకా ఏంటంటే అరవై జాబ్ షూర్ అనుకునే వాళ్ళకి ఇది ఒక పెద్ద వార్నింగ్ అనమాట. ఐఐటీలు కూడా మీ జాబ్లో గ్యారంటీ కాదనే వార్నింగ్ అనమాట. ఎక్కువ శాతం ఏంటంటే అది స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ కాబట్టి లైఫ్ సెటిల్ అవుద్ది అనుకుంటారు. దీని గురించి లక్షల కొద్ది లోన్ తీసుకుని మరీ వస్తారు. ఇవాళ రేపట్లో ఏమైందంటే సెల్ ఫోన్ కూడా లోన్ తీసుకుంటున్నారు. మీకు తెలుసులేదు, యాపిల్ ఇండియాలో సేల్స్లో అవుట్ ఆఫ్ 10 యాపిల్ సేల్స్లో 7 వరకు ఈఎంఐలో తీసుకుంటున్నారు. యాపిల్ మొబైల్ కొంటే 7 ఈఎంఐల మీద కొంటున్నాయి. అది కార్లు 100% లోన్లో తీసుకున్నాయి, హౌస్లు 100% కొంటున్నవి. ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ అంతా లోన్సే, అబ్రాడ్ ఎడ్యుకేషన్ అని లోన్సే. అంటే ఎడ్యుకేషన్ అయిపోయి లోపల వెనక ఒక 50-60 లక్షలు అప్పుడు రెడీగా ఉంటుంది. అలాంటి టైంలో జాబులు కూడా లేదనుకోండి, చాలా స్ట్రెస్ అవుతుంది ముందు రోజుల్లో. అందుకని మన పరిధి దాటి లైఫ్ స్టైల్ ఈ టైపు నెసరీ కోసం ఖర్చు పెట్టారనుకోండి, చాలా స్ట్రెస్ అవుతారు. అందుకని స్కిల్ ఓరియంటెడ్ వాటి మీద పెట్టడం బెటర్ అనమాట, స్కిల్ ఓరియంటెడ్గా. అందుకని ఐఐటీలో ఇప్పుడు దాకా జాబులు వస్తే గ్యారంటీ అనుకున్న వాళ్ళకి ఇది క్లియర్గా చెప్తుంది అనమాట. లాస్ట్ 2 days నుంచి సోషల్ మీడియాలో ఇదే డిస్కషన్, ఐఐటీలో కూడా జాబ్ రావట్లేదు అంటున్నట్టు. అది ఈ రోజు కనిపెట్టండి మాట్లాడుతున్నారు, బట్ లాస్ట్ 5 years ఉంటుందండి ఈ పరిస్థితి. అంటే సిచ్యువేషన్స్ అనేవి మారుతూ ఉన్నాయి, టైం మారుతూ ఉంది, దానికి తగ్గట్టు మనం మారాలి అనే దానికి ఇది ఒక సంకేతం. రైట్. ఎందుకంటే స్కిల్ రీడిఫైన్ అవుతా పోతుంది ఇప్పుడు. అండ్ ఒకే నేను నేర్చుకున్న మీద జాబ్ రావాలని రూల్ ఏం లేదు. యూ హ్యావ్ టు లుక్ ఫర్ అదర్ ఆల్టర్నేటివ్స్ అనమాట. అండ్ ఇలా రిపోర్ట్లో ఫినాన్స్లో చాలా పెద్ద ఆపర్చునిటీస్ ఉన్నాయండి ఆ ఏరియాలో ఎంటర్ప్రినర్గా. అంటే పర్టికులర్గా సిఎఫ్ఐ కానీ, అండ్ ఏసీసీఏ కానీ, అండ్ ఈవెన్ సిఏ కానీ, ఐసీడబ్ల్యూ కానీ, ఆ ఏరియాలో ఏంటంటే అమౌంట్ తక్కువ అండ్ ఎట్ ఫార్ హై స్టాండర్డ్స్ వస్తాయి అనమాట. రెండోది ఎంటర్ప్రినర్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఆ ఏరియాలో. ఇప్పుడు చార్ట్ అకౌంటెంట్ అనుకో ట్యాక్స్ ఫైలింగ్ చేసే వాళ్ళకి బోల్డ్ అంత ఆపర్చునిటీ. ఇండియాలో 7 కోట్ల మంది ట్యాక్స్ ఫైలర్స్ నెసరీ ఉంది. అది పెట్టడం తప్ప తగ్గడానికి ఏం లేదు. అంటే స్టాక్ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ గురించి బోల్డ్ అని ఉన్నాయి మీకు ఆ ఏరియాలో. స్టాక్ క్యాపిటల్ మార్కెట్ కావచ్చు, డీలర్స్ కావచ్చు, బ్రోకర్స్ కావచ్చు, బ్యాంకర్స్ కావచ్చు, అండ్ మ్యూచువల్ ఫండ్ ఏజెన్సీలు కావచ్చు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, అండ్ వాటికి ఐపీఓ ఫండింగ్ చేసే కంపెనీస్ కావచ్చు, వెంచర్ క్యాపిటలిస్ట్ కావచ్చు. ఫినాన్షియల్ చాలా పెద్ద ఏరియా అనమాట. ఐరన్లో బోల్డ్ అని జాబ్స్ ఉన్నాయి. అండ్ ఎక్స్క్లూజివ్ టెక్నాలజీ ఉండాల్సిన అవసరం లేదు. అండ్ సో అట్లా బయట చాలా ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. మెడికల్లో ఎప్పుడు నిరంతరం ఉంటుంది, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లు బోల్డ్ అని నిరంతరం ఉంటాయి. కాబట్టి ఒక టెక్నాలజీ మీద ఫోకస్ చేసే బదులు బెటర్ లుక్ అట్ అదర్ ఏరియాస్ అనమాట. ఆ ఏరియాలో ఎప్పుడు నిరంతరం జాబ్స్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఎంటర్ప్రినర్స్కి ఎక్కువ ఛాన్స్ ఎక్కువ ఉంది ఆ ఏరియాలో. కాబట్టి అందరూ హై ఎండ్కే ట్రై చేయాల్సిన అవసరం లేదు. బట్ అన్ఫార్చునేట్లీ సొసైటీలో ట్యాగ్ ఏంటంటే వాటిలో పెద్ద అట్లా చదివితే బాగుంటుంది. ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అవుతే కూడా జనాలు 10 years టైం వేస్ట్ చేసుకున్నారు, చాలా మంది ఉన్నారు. లుక్ ఎట్ అశోక్ నగర్, మనం ఆర్టిస్ట్ క్లాసెస్కి వెళ్ళాం అనుకోండి, వేలల్లో ఉన్నారు స్టూడెంట్స్ అక్కడ. వెరీ ట్రూ సార్. సో అందుకని స్కిల్ కోసం, ఒక స్కిల్ ఎక్వైరింగ్ కోసం కష్టపడడం తప్పేం లేదు. కానీ బట్ వాళ్ళెవరో నీ స్కిల్ని రికగ్నైజ్ చేయాలని దాని గురించి ఇంత తపన పట్టడం వస్తుంది వేస్ట్. వెరీ ట్రూ సార్. అండ్ మరోపక్క మనీ మేనేజ్మెంట్ కానీ క్యాష్ ఫ్లో అర్థం చేసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉంటుంటాయి. అంటే జాబ్ చేసినా చేయకపోయినా ఫైనాన్షియల్ సంబంధించిన నాలెడ్జ్ కూడా చాలా అవసరం. అండ్ ఇలాంటి కొత్త పాయింట్స్ని మా ముందుకు తీసుకొచ్చిన థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఒక హెచ్చరికగానే కాదు, ఇది ఒక టైం మేనేజ్మెంట్, ఒక మారుతున్న టైంకి అనుగుణంగా మనం ఏమేం చేయాలనడానికి ఇది ఒక రిజంబ్లెన్స్లో మాకు ఈ న్యూస్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.